అయితే చాలా మంది మన స్పేస్ లోకి రావాలని ట్రై చేస్తూ ఉంటారు. అది హెల్దీగా కావచ్చు, అన్హెల్దీగా కావచ్చు. సో ట్రై చేస్తూ ఉంటారు, మెసేజ్లు చేస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసి మళ్ళీ అలాంటి వాళ్ళతోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలాగా అర్థం చేసుకుంటారు. డిస్టర్బ్ చేసే వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళు డిస్టర్బ్ కాబడతారా, వీళ్ళని డిస్టర్బ్ చేయగలమా చేయలేమా అనేది. ఎందుకంటే అదొక ప్యాటర్న్ ఉంటుంది కదా. సో వాళ్ళు అలా రెస్పాన్స్ ఇవ్వలేదనుకో, మనమే హాయ్ అంటే హాయ్ అని, లేకుంటే హాయ్ అని ఇలాగే చూస్తున్నాం అనుకో, దా అని చెప్పి ఇన్వైట్ చేయడము. హాయ్ అంటే హాయ్ అని మన పాటికి మనం ఉన్నాం అనుకో, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు మేము నీతో మాట్లాడడం అని. సో ద కైండ్ ఆఫ్ సిగ్నల్స్ యూ గివ్, ద కైండ్ ఆఫ్ రెసిప్రికేషన్ యూ గివ్ is what matters. అలా ట్రై చేసిన వాళ్ళు మీకు ఏదో ఛాన్స్ ఇచ్చే వాళ్ళే అనుకోండి, అప్పుడు ఎలాగా? వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉంటాయి, మన దాకా రావు అవి. లేదు అంటే నెక్స్ట్ జనరేషన్ వస్తారు, ఎవరైనా ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక మెసేజ్ అనేది అలా ఉండరు, అంత చీప్గా ఎవరు ఉండరు. 90% ఉండరు. ఉండే వాళ్ళని ఇగ్నోర్ చేసుకుంటూ పోవడం. అలా మనం వచ్చేసే వరకు, వచ్చే లోపల ఎప్పుడు అలాంటివి ఏం తగలలేదు, నాకైతే తగలలేదు. ఉంటారు కొంతమంది ఇగ్నోర్ చేయడమే. ఇంకా ఆడవాళ్ళందరికీ ఉంటాయి, నీకు లేదా అలాంటి ఎక్స్పీరియన్స్ కదా. వీను ఆడవాళ్ళందరికీ అది ఉంటుంది, ఎందుకు మగవాళ్ళకి కూడా ఉంటుంది. ఈ మధ్యలో మగవాళ్ళంక కూడా ఆడవాళ్ళు చాలా పడుతున్నారంట. సో ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ, అందరినీ సతాయిస్తున్నారు. సో ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళడమే. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నాకు మీ హెల్త్ ఫస్ట్ అలా హెల్త్ హైజీన్ అనేది ఎలా మెయింటైన్ చేస్తారు, స్కిన్ కేర్ ఎలా ఉంటుంది, సో ఈ హెయిర్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇలాంటివి తెలుసుకోవాలని ఉంది అసలు. అంటే ఇదేనండి, హెయిర్ కానీ ఏదైనా ఎక్కువ ట్రీట్మెంట్స్, ఎక్కువ ఎక్స్టెన్షన్ ఎక్కువ చేసేసుకుంటే మనం అంత దీని మీద పెట్టద్దు. సింపుల్గా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మరీ క్రింపింగ్ చేసేసి మరీ దాన్ని ఉన్నది ఊడిపోయింది అనుకోండి, మళ్ళీ రాదు అది. సో ఒరిజినల్లీ మనకున్న కలర్, మనకున్న హెయిర్, మనకున్న స్కిన్, దాన్ని కాపాడుకోవాలి. ఖచ్చితంగా మేడం, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కావచ్చు, సో ఈ మెసేజ్ అనేది షేర్ చేసుకోవాలని కోరుకుందాం. అందరు కూడా ఏదో ఒక సందర్భంలో మనం డిస్కస్ చేసుకున్న అంశాలు ఏదో ఒకటి ఫీల్ అవుతూనే ఉంటారు, సఫర్ అవుతూనే ఉంటారు. కొందరైతే వాటిని సీరియస్గా తీసుకొని రకరకాల అదే చెప్తాను, తీసుకుంటారు. లైఫ్ అనేది ఈ రోజు ఈ ప్రాబ్లం ఇంత ఉంది నీకు, రేపు అది తక్కువ. అరే ఒక మనిషి చనిపోతేనే మనం మర్చిపోతున్నాం కదా. అంతకు మించిన ఒక చావు కన్నా పెద్ద ప్రాబ్లం ఉంటుందా? ఒక మనిషిని పోగొట్టుకోవడం కన్నా పెద్దది నాకు తెలిసైతే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఎనీథింగ్ ఈజ్, ఆ లాస్నే దేవుడు ఒక మరుపు అనే ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు మనకి. అదే నువ్వు మర్చిపోయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎంత, యూ విల్ పాస్ దిస్ టు, దిస్ ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్ లాగా, అంటే వెళ్ళిపోతాయి. నువ్వు దీని గురించి ఒక 4 నెలల తర్వాత ఆలోచిస్తే ఎంత చిన్న విషయానికి నేను ఇంత ఆలోచించానా అనిపిస్తుంది. అంటే ఒక రోజు బాగా మదనబడి ఏడ్చేసిన రోజుల్లో కొన్ని రోజుల తర్వాత దానికి ఏంటి అంత ఏడ్చాను నేను అని నాకే అనిపిస్తుంది. ఒక సందర్భంలో దేనికో ఎంత వెక్కిలు పెట్టి ఏడ్చి ఇలా అయింది అలా అయిందని చెప్పి అనుకోండి, తర్వాత నవ్వుకున్నా నేను ఆ విషయం గురించి. అంత నవ్వి తీసి పారేసే విషయాల్ని మనం అనవసరంగా దాన్ని గోరంతా కొండంత ఊహించుకుంటాం. అది తగ్గించుకోవాలి ఫస్ట్. ఎస్, ఖచ్చితంగా మేడం. సో చాలా బ్రేకప్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా లైఫ్లో. అంతే కదా, ఇప్పుడు బ్రేకప్స్ ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు మీ రాజధరుణ్ లావణ్య విషయమే తీసుకోండి. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు, కానీ అబ్బాయి ఏం చెప్తున్నాడు, నాకు నువ్వు వద్దు అంటున్నాడు. అంటే ఏంటి, ఇష్టం లేదన్నా వద్దు అని. నేను వదిలించుకోవడం తప్పో ఒప్పో దాని తర్వాత సంగతి, నేను అది న్యాయం ధర్మం అది మాట్లాడలే. అతనికి మానసికంగా అమ్మాయితో కట్ చేసుకున్నాడు. ఎలా కనెక్ట్ అవుతాడు ఇంకా? అంటే కట్ చేసుకున్నాడు అంటే మొన్నటిదాకా కలిసి ఉన్నారు కదా. మొన్నటిదాకా కలిసి ఉంటే అమ్మాయి ఆ లావణ్య పోయి ఆయన ఎవరు మస్తాన్ సాయి అని అతనితో ఉంది అని చెప్పి ప్రూఫ్స్ ఆధారాలన్నీ వస్తున్నాయి. ఇంత కన్ఫ్యూజ్ ఏంటి రిలేషన్షిప్లో? అంటే నీకన్నా క్లారిటీ ఉండాలి, వీళ్ళకన్నా క్లారిటీ ఉండాలి కదా. నీకు అతను కావాలని కేసు పెట్టావు, ఇతను కావాలని కేసు పెట్టావు, అంటే ఏంటి అక్కడే నీకు పెళ్ళయింది అంటున్నావు. పెళ్ళైన దాన్ని మళ్ళీ అతను నన్ను పెళ్లి చేసుకోవట్లేదని కేసు ఎలా పెడతావు? కరెక్ట్ కాదు కదా. నువ్వంత డెడికేటెడ్గా ఇతనితోనే ఉంటే మరి అదేంటి, పోనీ అతనితో ఉంటే మరి ఇతను ఎందుకు? అంటే ఏంటి అక్కడ నీకు ఏదో బొమ్మలాట కాదు కదా. అవును, ఇట్స్ నాట్ చాలా అవును లైఫ్. సరైన గైడెన్స్ లేక అంతే. నేను అమ్మాయిని తప్పుపట్టను, ఇతన్ని తప్పుపట్టను, ఇతను మానసికంగా నాకు ఇంకా భరించలేను అంటున్నాడు. ఏముందో
అంటే ఇంకా వద్దు అనుకున్నాక ఎవరు ఉండలేరు. నువ్వు నాకు ఇతనే కావాలి, ఇతని కోసం న్యాయ పోరాటం చేస్తా, నిరాహార దీక్ష చేస్తా, సూసైడ్ చేసుకుంటా, ఇన్ని రకరకాలుగా విధాలుగా బెదిరించి ఆ మనిషిని పెట్టుకున్న ఆ మనిషి ఏదో గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం, నీళ్ళు తాగిపించగలం. అవును. సో అంతే, అది అంతదాకా రాకుండా ఉండాలి. మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. అంటే నేను నాకు తెలిసింది ఏంటంటే, ఎవరన్నా ఇద్దరు ఏమంటారు అన్నదమ్ములే ఒకళ్ళొకళ్ళు అదే భార్య భర్తలే విడిపోతున్నారు. నువ్వు పెళ్ళే చేసుకోలేదు, ఎలా ఉంటుంది బంధం? వద్దు అనుకున్న బంధం ఉండదు అంతే. వద్దు అంటే నో అని అమితాబ్ బచ్చన్ చెప్పాడు చూడండి. నో మీన్స్ నో, ఎదర్ ఫ్రమ్ గర్ల్ సైడ్ ఆర్ బాయ్ సైడ్. బాయ్ నో అని చెప్తున్నాడు అంతే, క్లియర్. ఇప్పుడు అమ్మాయి ఇన్ని కేసులు పెట్టినా ఎన్ని జరిగిపోయి, మరి ఆ రోజు ఎందుకు రాలేదు నువ్వు? ఆ రోజు నీకు అన్యాయం జరిగింది, ఆ రోజు లేవాలి నువ్వు, ఆ రోజు మాట్లాడాలి. ఈరోజు మాల్వితో ఇదో అంటున్నాం, అవంతా మనం ఆగం చేసుకోవడమే అదంతా నాకు తెలిసి. సో మెచ్యూరిటీతో ఆలోచించి అందరినీ కూర్చోబెట్టుకొని, నీకు డబ్బులు తీసుకున్నాడా డబ్బులు కట్టిపించుకో. ఓకే, నీ ఎమోషన్స్ నువ్వు నన్ను వాడుకున్నా అంటే తను వాడబడ్డాడు. ఇద్దరు రెండు చేతులు కలిస్తే చెప్పలేదు, ఇద్దరు కలిసి ఉన్నారు. ఇప్పుడు అతను వద్దని వెళ్ళిపోయాడు. సో జరిగిపోయింది, గతం గతః అనుకొని మూవ్ ఆన్ అయిపోతే అట్లీస్ట్ ఇప్పుడన్నా అమ్మాయి కొంచెం మంచి లైఫ్ లీడ్ అవ్వాలి, ఇతనన్నా మంచి లైఫ్ లీడ్ అవ్వాలి. అంతేగాని ఒకళ్ళ మీద బురద జల్లుకోవడం వల్ల ఇద్దరు చేతులకి బురద అవుతుంది, ఒంటి మీద బురద. అవును. సో అది ఎగ్జాక్ట్. బ్రేకప్స్ అంటే నాకు గుర్తొచ్చి మాట్లాడుతున్నాను. జనరల్గా కూడా బ్రేకప్స్, సో అప్పటి వరకు కలిసి ఉంటారు, అప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందో తెలీదు, తర్వాత ఎందుకు ఇష్టం ఉండకుండా వెళ్ళిపోతుందో తెలీదు. సో అసలు దట్స్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. సో ఎవరైనా కానీ అండ్ ఆల్సో ఇట్స్ బికమ్ లైక్ ఈజీలీ అవైలబుల్ ఉన్నది ఏది నీకు ఎలా అవుతుందంటే, నువ్వు ఈజీగా అవైలబుల్ ఉందనుకో దాని విలువ ఉండదు. ఒకప్పుడు మా అప్పుడు ఏంటి, ఫోన్ నెంబర్ కాదు కదా అసలు, మనిషి మొహం చూడడానికే అదే అసలు అంత ట్యాబు ఉండేది, అంటే భయం ఉండేది. అదొకటి ఉండేది, ఒక కట్టుబాటు ఉండేది. ఇప్పుడు ఆ కట్టుబాటు ఏది సమాజంలో? ఎవరన్నా జస్ట్ ఫోన్ కాల్, ఫోన్లో మాట్లాడాలన్నా మెసేజ్లు చేసుకుని ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. అవును. ఈరోజు ఫోన్ చేతిలో ఉంది, ఆ నెక్స్ట్ డే చేతిలో ఆ పిల్ల ఉంటుంది, లేకపోతే ఆ పిల్లాడు ఉంటున్నాడు. సో ఇట్స్ సో ఈజీ. బ్లాక్మెయిల్ చేసేంత వరకు కూడా వెళ్తున్నాయి. అంటే వాళ్ళన్నా జాగ్రత్త పడాలి. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు, వాళ్ళు వెళ్ళినప్పుడు ఏదో కెమెరాలు అవన్నీ ఎందుకు అసలు? ఆ కెమెరాలో రికార్డులు చేసుకోవడం, ఫోటోలు, అంటే మనము కొంచెము అలర్ట్గా ఉండాలి. ఎనీబడి హూజ్ అ స్ట్రేంజర్, నీకు తెలిసిన వ్యక్తి కాకపోతే కొంచెం అలర్ట్గా ఉండాలి. ఏంటి చేస్తాం కొంచెం అంటే ఎనీ ఫీలింగ్ విచ్ ఇస్ కమింగ్ అప్, ఒక 1 వీక్ టైం ఇవ్వు దానికి. అది స్టిల్ పర్సిస్టింగ్ ఉంది అంటే కంటిన్యూస్గా, దెన్ మేబీ జెన్యూన్. అందులో ఎంత జెన్యూనిటీ ఉందో లేకుండా ఊరికే ఒక రిలేషన్లో ఎంటర్ అయిపోతే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఇన్ టు ఎనీ రిలేషన్షిప్. కానీ బయటకు రావడం అనేది చాలా కష్టం. చాలా రకరకాలుగా